పవన్ కళ్యాణ్ గారు వచ్చి సారీ చెప్పంటే ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు లేసి వస్తారా? ఎవడో చెప్తే సారీ చెప్పమంటే నేను చెప్తానా? అంటే నరాన బిఆర్ నాయుడికి కొవ్వు ఎలా కొట్టుకుంటుందో చూడాలి. అంటే భక్తుల ప్రాణాలు అంటే మీకు గౌరవం లేదు. దేవుణ్ణి చూడటానికి వచ్చిన వాళ్ళని చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? రైట్స్ ఎవరిచ్చారని అడుగుతున్నా. ఎన్నో సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి అంటే క్యూ లైన్లు పెట్టి టికెట్లు ఇష్యూ చేస్తారు, టోకన్స్. మరి ఏ రోజు జరిగింది? నీ ప్రభుత్వంలో ఎందుకు జరిగింది? నువ్వు ఎవరైనా ఆఫీసర్ని కలుపుకొని పోతే కదా, ఎవరిని మతించవు, ఎవరిని అడగవు, నీకు తెలియకపోయినా నీ ఇష్టానికి చేస్తావు. నీ వల్ల ఈరోజు తిరుమల కొండ పేరు ప్రతిష్టలు దిగజారే విధంగా జరుగుతున్నాయి. అలాగే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. సిగ్గు లేకుండా ఈసారి వైకుంఠ ఏకాదశిలో టోకన్లు ఇష్యూ చేయడం చేతగాక జనాల్ని రానికుండా కింద తిరుపతిలోనే ఆపేశారంటే ఎంత దురదృష్టకరం ఒకసారి చూడండి. నాకు తెలిసి చరిత్రలో అతి తక్కువ మంది వచ్చిన వైకుంఠ ఏకాదశి ఇదే అనుకుంటా. గుళ్ళో దర్శనం లేకపోయినా కనీసం కొండపైన నించున్న భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని అందరూ కొండకొస్తారు. టోకన్లు ఇవ్వకపోవడం నీ చేతగానితనం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొండ మీదకి కూడా ఎవరిని రానికుండా ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి? అండ్ ఈ రోజు వరకు నువ్వు తిరుమల ప్రతిష్ట పెంచే విధంగా ఒక పనైనా చేసావా? లడ్డూ గురించి చంద్రబాబు నాయుడు అంత నీచంగా మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ అంత నీచంగా మాట్లాడుతుంటే, ఒక చైర్మన్ గా ఉండి నువ్వు దాని మీద స్పందించి ఇది తప్పు జరగలేదు, జరగని దాన్ని జరిగినట్టు మీరు ఎలా చెప్తారు? మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఏం శాంపుల్స్ ఉన్నాయి? ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది? ఏ ల్యాబ్ రిపోర్ట్ ఉందని అడగాల్సింది పోయి పట్టించుకో. కానీ హెరిటేజ్ని ఒక మాట అనగానే ఏ విధంగా లేచి నించొని మాట్లాడుతున్నావో అందరూ గమనిస్తున్నారు. సో దొంగ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు చేసే యదవ పనులన్నింటినీ నువ్వు భజన చేసి గొప్పగా చూపించి ఈయనంతా తోపులేడు తురుములేడని చూపిస్తావు టీవీ5లో. ఆయనకి నచ్చే విధంగా ఆయన చెవులకు ఇంపుగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళ మీద నిందలు వేస్తావు. దానికోసం నీకు క్విక్ ప్రోకో కింద ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి తీసుకున్న నీకు బుద్ధి లేకపోయినా ఇచ్చే చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి ఉండాలి. అంత గొప్ప పదవిని ఇలాంటి నీచుడికి, ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్న బిఆర్ నాయుడికి ఇచ్చినందుకు ఆయన సిగ్గుపడాలి. ఇప్పటికైనా అతన్ని